దాదాపు 13 పోలీస్ బృందాలు, డ్రోన్లు, స్నిప్పర్ డాగ్స్తో సెర్చింగ్, చెరకుతోటలో నక్కిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీస్ బెటాలియన్ గస్తీ ఇదేదో సినిమాలోని సీన్ కాదు, నిజ జీవితంలోనే జరిగింది. పూణే అత్యాచార ఘటనలో నిందితుడిని పట్టుకునేందుకు చిన్నపాటి యుద్ధమే చేశారు పోలీసులు. మరి దట్టమైన చెరుకుతోటల్లో నక్కిన నిందితుడు చివరికి పోలీసులకు ఎలా చిక్కాడు? దొరకకూడదని నిందితుడు వేసుకున్న ప్లాన్ వల్లే ఈజీగా పోలీసులకు దొరికిపోయాడా? లెట్స్ వాచ్. మహారాష్ట్రలోని అతిపెద్ద బస్ డిపోల్లో పూణేలోని స్వర్గేట్ బస్ డిపో ఒకటి. అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. 100 మీటర్ల దూరంలోనే పోలీస్ స్టేషన్ ఉంది. భారీ జనసందోహం తిరిగే ప్రాంతంలో మంగళవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో 26 ఏళ్ల యువతి బస్సు కోసం వెయిట్ చేస్తోంది. అక్కడే ఉన్న రామ్దాస్ చెల్లి అని ఆమెని పిలిచి పరిచయం చేసుకున్నాడు. మీ ఊరు వెళ్లే బస్సు ఇక్కడ లేదని, ఫలానా చోట ఉందని నమ్మించి తీసుకెళ్లాడు. బస్టాండ్ చివరన పార్క్ చేసి ఉన్న బస్సు చూపించి అదే మీ ఊరు వెళ్లే బస్సు అని చెప్పాడు. అయితే బస్సులో ఎవరూ లేకపోవటంతో ఎక్కేందుకు ఆ యువతి ఆలోచించింది. అయితే లోపల ప్రయాణికులు నిద్రపోతున్నారని, ఉదయమైనా ఇంకా ఎవరూ లేవలేదని చెప్పాడు. ఈ మాటలు నమ్మిన ఆ యువతి బస్సులోకి వెళ్ళింది. అంతే, వెంటనే బస్ డోరు మూసివేసి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం వెంటనే బస్సులో నుంచి దూకేసి పారిపోయాడు. అయితే బాధితురాలు జరిగిన ఘోరాన్ని స్నేహితురాలితో పంచుకోవటంతో ఘటన వెలుగులోకి వచ్చింది. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడు రామ్దాస్గా గుర్తించారు. పూణే అత్యాచార ఘటన దేశాన్ని కుదిపేసింది. ఇక ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఉరితీయాలని డిప్యూటీ సీఎంలు అజిత్ పవార్, షిండే డిమాండ్ చేశారు. అలాగే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితురాలికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక రంగంలోకి దిగిన పోలీసులు 13 పోలీస్ బృందాలుగా ఏర్పడి నిందితుడి గురించి వేట ప్రారంభించాయి. అయితే నిందితుడి ఆచూకీ కోసం పోలీసులు డ్రోన్లు, స్నిప్పర్ డాగ్స్తో వేటాడారు. నిందితుడు పూణేలోని సమీప గ్రామంలోని ఓ చెరకు తోటలో ఉన్నట్టుగా డ్రోన్ ద్వారా గుర్తించారు. అయితే ఈ చెరకుతోట చాలా ఎత్తుగా ఉండటంతో అతని జాడను కనిపెట్టేందుకు ఇబ్బందిగా మారింది. అయితే నిందితుడు కుక్కల బారి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఇందులో భాగంగా అతి తెలివితో చొక్కాని మార్చుకొని వేరొక చొక్కాని ధరించాడు. పడేసిన చొక్కా వాసనతో కుక్కలు నిందితుడిని వేటాడేందుకు సులువైంది. ఇక నిందితుడు రోజంతా చెరకుతోటలోనే ఉండటంతో రాత్రికి ఆకలికి తట్టుకోలేక 10:30 గంటలకు రామ్దాస్ బంధువులకు ఫోన్ చేసి వస్తున్నట్టు సమాచారమిచ్చాడు. అయితే బంధువులు కూడా పోలీసులను సిద్ధం చేశారు. రాత్రి 10:30 గంటలకు నిందితుడు బంధువులు ఇంటికి చేరగానే డాగ్ స్క్వాడ్స్ నేరుగా ఇంటికి వెళ్లిపోయాయి. వెంటనే నిందితుడు రామ్దాస్ని పోలీసులు అదుపులోకి తీసుకుని స్వర్గేట్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే నిందితుడు రామ్దాస్కు చాలా నేర చరిత్ర ఉంది. అహల్యానగర్ జిల్లాలోని సిరూర్, సికార్పూర్తో సహా వివిధ పోలీస్ స్టేషన్లో అతనిపై 6 కేసులు ఉన్నాయి. దోపిడీ, దొంగతనం కేసులు ఉన్నాయి. 2019లో 4 చక్రాల వాహనం కొనుగోలు చేశాడు. పూణే, అహల్యానగర్ మార్గంలో టాక్సీగా నడిపేవాడు. వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు పాల్పడేవాడు. ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి కత్తితో బెదిరించి నగలు దోచుకొని వదిలివేసేవాడు. 2020లో దోపిడీ కేసులో దోషిగా తేలాడు. దీంతో 6 నెలల జైలు శిక్ష అనుభవించాడు. ప్రస్తుతం బెయిల్పై బయట తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే గతేడాది నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓ పార్టీ తరపున ప్రచారం కూడా చేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎప్పుడూ స్వర్గేట్ బస్ డిపో దగ్గరే తిరుగుతూ ఉండేవాడు. షర్టు, ప్యాంటు మరియు బూట్లు వేసుకుని నీట్గా తయారై కనిపించేవాడు. స్థానిక పోలీసులతో మంచి పరిచయాలు ఉండటంతో తాను పోలీసునంటూ పలువురిని బెదిరించేవాడట. ఇక పూణే బస్టాండ్లో యువతిని కూడా పోలీస్ అధికారిగానే పరిచయం చేసుకున్నాడు. టాపుగా రెడీ అయ్యి ఉన్న అతడిని చూసి నిజమేనేమో అని నమ్మి మోసపోయింది.